తెలుగు స్టేట్స్ లో వీరమల్లు బాక్స్ ఆఫీస్ విధ్వంసం అయితే స్టార్ట్ అయిపోయింది. టికెట్స్ అలా పెట్టగానే అలా లేపేస్తున్నారు అనమాట. నిన్న రాత్రి బుక్ మై షోలో జైరామ్ థియేటర్ అలాగే అలంకార్ థియేటర్ కి సంబంధించిన మార్నింగ్ 8 AM నుంచి అయితే షోలు అయితే పెట్టారు. పెట్టిన 10 నిమిషాల్లో ఆ షోలు అయితే హౌస్ఫుల్ అయితే అయిపోయాయి. ఇంకా రాజమండ్రిలో ప్రీమియర్ షోలు ఏవైతే ఉన్నాయో మొత్తం 12 ప్రీమియర్ షోలు అనమాట. ఆ 12 ప్రీమియర్ షోలకి 9 షోలు అయితే ఫుల్ అయిపోయినాయి అనమాట. మొత్తం కూడా ఆఫ్లైన్ లో టికెట్లు అయితే ఇచ్చేశారు. ఇంకా మిగిలిన 3 షోలు కూడా ఫ్యాన్స్ కోసం అయితే హోల్డ్ చేసి అయితే ఉంచారు. ఇంకా ఇందాకే కాకినాడకి సంబంధించిన ప్రీమియర్ షోలు అయితే పేటిఎం లో అయితే ఓపెన్ అయ్యాయి. ఒకసారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే చూడండి. ఇంకా ముమ్మిడివరంలో ఒక ప్రీమియర్ షో అయితే ఫుల్ అయిపోయింది. ఫ్యాన్స్ రిక్వెస్ట్ మేరకు ఇంకో ప్రీమియర్ షో వేయడానికి అయితే ప్లానింగ్ అయితే జరుగుతుంది. ఇంకా ఈస్ట్ గోదావరిలోని జగ్గంపేటలో ప్రీమియర్ షో టికెట్స్ అయితే ఓపెన్ చేశారు. ఫ్యాన్స్ అయితే ఒకసారి అయితే చూడండి. ఇంకా అమలాపురంలో 5 ప్రీమియర్ షోలు అయితే ప్లాన్ చేశారంట. 5కి 5 ప్రీమియర్ షోలు కూడా ఒక్క టికెట్ మొక్క లేకుండా అవైతే హౌస్ఫుల్స్ అయితే అయిపోయినాయి అంట. ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్ లో వీరమల్లు సినిమాకి సంబంధించిన ఫేవర్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా తెలంగాణకి సంబంధించిన బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారంటే దానికి సంబంధించిన జీవో ఈ రోజు సాయంత్రం లేకపోతే రేపు పొద్దున వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. వన్స్ ఆ జీవో వచ్చిన తర్వాత అంటే టికెట్స్ హైక్స్ కావచ్చు, లేకపోతే బెనిఫిట్ షోల యొక్క పర్మిషన్లు కావచ్చు, అవి వచ్చిన తర్వాత వెంటనే ఆన్లైన్ లో టికెట్స్ అయితే ఓపెన్ చేస్తారు. ఇంకా హరిహర వీరమల్లు సినిమా యొక్క నైజాం రైట్స్ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు అయితే కొన్నారనమాట. మీరు ఊహించిన దానికంటే భారీ రిలీజ్ అయితే నైజాం ఏరియాలో ఉండబోతుంది. ఇవి జస్ట్ ఎర్లీ ట్రెండ్స్ అనమాట. ఎర్లీ ట్రెండ్స్ ఈ రేంజ్ లో ఉన్నాయంటే ఇంకా ఫుల్ ప్లెజ్డ్ గా బుకింగ్స్ ఓపెన్ అయిన తర్వాత కళ్యాణ్ బాబు ఊచకోతనైతే మనం అయితే తెలుగు స్టేట్స్ లో అయితే చూడబోతున్నాం. ఇంకా మీ ఏరియాలో కనుక బుకింగ్స్ ఓపెన్ అయితే కింద ఒక కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ కామెంట్ అయితే చూసి టికెట్స్ అయితే బుక్ చేసుకుంటారు. ఫైనల్ గా అదనమాట మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్